హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినూత్న బ్లిట్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చిన్న పిల్లలకి హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. నేనైతే ప్రతిసారి ఇదే ప్రాసెస్లో చేస్తాను మా బాబు కోసం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మనం కొలుచుకోవడానికి ఒక బౌల్ లేదా ఒక గ్లాస్ తీసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ పూల్ మకానా తీసుకోవాలి. వీటిని తామర గింజలు అని కూడా అంటారు. మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పోహా అండి. నేను టాటా సంపన్న వాళ్ళ పోహా తీసుకుంటున్నాను. ఈ పోహాని మనం మెజరింగ్ చేసే గ్లాస్తో 1 గ్లాస్ తీసుకోవాలి. పోహా అన్న అటుకులన్న ఒకటేనండి. నేను ప్లెయిన్ పోహా తీసుకున్నా, అంటే ఇవి స్వీట్గా ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నట్స్ అండి. దీనిలో కాజు, ఆల్మండ్ అండ్ అలాగే వాల్నట్, ఈ 3 కలిపి మనము మెజరింగ్ చేసే గ్లాస్లో వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ నట్స్ తీసుకోవాలండి. వీటిల్లో వాడే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిల్లలకి చాలా మంచిదండి. వాళ్ళ హెల్త్కి అండ్ అలాగే వాళ్ళ వెయిట్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో ఆల్మండ్ అండ్ వాల్నట్ వల్ల పిల్లల యొక్క బ్రెయిన్ ఫంక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. జీడిపప్పు, అటుకులు అనేవి పిల్లల యొక్క బరువు పెరగడానికి బాగా పనిచేస్తాయి. అండ్ అలాగే పూల్ మకానా అంటే తామర గింజలు, వీటిల్లో ప్రోటీన్స్ అండ్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా చాలా మంచివి. వీటన్నిటిని మనం మెల్లగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పూల్ మకానా. మనం దీంట్లో ఆయిల్ కానీ గీ కానీ ఏం వేయకూడదు. ప్లెయిన్గా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి అంతే. ఇవి నిదానంగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మనం దీన్ని చేత్తో పట్టుకొని మెదిపినప్పుడు ఇలాగా స్మాష్ అయిపోవాలి. తర్వాత వీటిని ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అటుకులు. ఈ అటుకుల్లో రకాలు ఉంటాయండి. తీపి అటుకులు ఉంటాయి, నార్మల్లీ ఉంటాయి. నేనైతే నార్మల్వే యూజ్ చేస్తాను. ఈ పోహాను కూడా మనం మెల్లగా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత క్రంచీగా అవుతాయి. మనము చేత్తో పట్టుకొని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పూల్ మకానా తీసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నట్స్ అండి. వీటిని కూడా మనము లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ 3ని డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము గ్రైండ్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ గురించి తెలిసిందో నాకు కామెంట్ చేయండి. అలాగే దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినా సరే మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా పౌడర్ అయిన తర్వాత చూస్తారు కదా, ఈ పక్కన బౌల్లో ఉంది. దీన్ని నేను ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా మీకు వీడియో చూపించబోతున్నాను. సో ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో మనము ఒక 2 to 3 స్పూన్స్ ఈ పౌడర్ వేసుకోవాలి. వాటర్లో ఈ పౌడర్ని కలిపి 2 to 5 minutes తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. దీనిని ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా వేడి నీళ్ళు కాగపెట్టి ఆ మరిగే నీటిల్లో ముందుగా మనం పౌడర్ని వాటర్లో కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది దీంట్లో వేసేసి కలుపుకోవడమే. ఇది దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనము ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. మా బాబుకి 1.5 years కాబట్టి నేను సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు కనుక 1 year లోపు బేబీకి ఇది పెడుతున్నట్టయితే సాల్ట్ యూజ్ చేయని అవసరం లేదు. అది ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లోనే ఒక 1 స్పూన్ ఆఫ్ గీ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసి కలిపి పిల్లలకి లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టండి. చక్కగా తింటారు. ఇది 9 months బేబీస్ నుండి స్టార్ట్ చేయొచ్చు. డైలీ వన్స్ పెట్టినా చాలండి. దీనివల్ల బేబీస్ యొక్క హెల్త్ అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ గీ కూడా నేను ఇంట్లో తయారు చేసిందే. ఈ నెయ్యికి సంబంధించిన షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశానండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.